డిసెంబర్ 8, 9న ఢిల్లీ జంతర్ మంతర్ని ముట్టడిస్తామన్నారు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. 42% బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల రాజకీయ యుద్ధబేరీ సభ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు వక్తలు. ఇక పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా బీసీ నాయకులను సర్పంచ్గా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు బీసీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, జిల్లాల నుంచి బీసీ నేతలు పాల్గొన్నారు. ఎన్నికలు స్టార్ట్ అయినాయి. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ తో మనకు సంబంధం లేదు. పోరాటమే, ఉద్యమమే. దానికోసం ఇవాళ డిసెంబర్ 8, 9న ఢిల్లీలో జంతర్ మంతర్ ముట్టడిద్దాం. ఇందిరా పార్క్ ఎట్లయితే వేలాది మంది కదిలొచ్చి బీసీల రాజకీయ యుద్ధమేడి సభలో మన వాయిస్ను, మన గొంతును వినిపిస్తున్నామో, ఢిల్లీని పార్లమెంటును ముద్దాడే వరకు, నరేంద్ర మోడీ గారికి శమడం పట్టించే వరకు, వాళ్ళకి సెగదగిలించే వరకు ఢిల్లీని చెలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా ఢిల్లీని ముట్టడిద్దాం. 8, 9 ఢిల్లీ ముట్టడిస్తాం. మోడీ గారే సెగదగిలేటట్టు ఢిల్లీ ఉద్యమానికి ఇప్పటిదాకా గల్లీలో సగబుట్టించడం, ఇక మనం ఢిల్లీలో సగబుట్టించడానికి చెలో ఢిల్లీ ద్వారా రైళ్లు కట్టుకొని పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మోడీ గారు దిగొచ్చి 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత తెలిపితే సరే, లేకపోతే ఏం చేయడం? లేకపోతే తెలంగాణ వచ్చినాక బీసీల రథయాత్ర, మన అష్టాంగ ఆందోళన భాగంగా బీసీల రథయాత్ర బయలుదేరుతుంది. బీసీల రథయాత్ర ద్వారా 2.5 కోట్ల మంది బీసీ సమాజాన్ని కదిలించడానికి ఇవాళ పాలమూరు నుంచి పట్నం వరకు బీసీల రథయాత్ర బరాబర్ 100% ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఏమి అనుకున్నా, ఎవడు ఎక్కడైనా మనం ఇవాళ బస్సు యాత్ర చేపడదాం. నయమైన పోరాటం ఎప్పుడే గాని మాలమానాడు మద్దతు ఉంటది. మీకు వచ్చిన దగ్గర పోరాటం చేయాలి. మీ ఎంత మేము ఉంటాం. పోరాటం చేసి మీరు న్యాయమైన పోరాటం న్యాయమైనది అడుగుతున్నారు, కానీ మనం ఏం అడుగుతలేము. మొత్తం ఏంది రాసేయమని అంటలేం. అందు గురించనే ఎల్లప్పటికీ మాలమానాడు సపోర్ట్ ఉంటుందని తెలుసుకుంటూ